ప్రళయ దినం ఎప్పుడు వస్తుంది? ప్రళయ దినం ఎప్పుడు వస్తుంది? నేను ప్రళయ దినంపై ప్రమాణం చేస్తున్నాను. ఇంకా నేను తనను తాను నిందించుకునే ఆత్మపై ప్రమాణం చేస్తున్నాను. ఏమిటి? మానవుడు మేమతని ఎముకలను కూర్చలేమని అనుకుంటున్నాడా? తప్పకుండా కూర్చగలం. మేమతని వేళ్ల కొనలను సైతం యథాతథంగా సవరించగలం. ఈ మానవుడైతే ఇక మీదట కూడా దురంతాలకు పాల్పడదలుస్తున్నాడు. ఇంతకీ ప్రళయ దినం ఎప్పుడు అని అడుగుతున్నాడు. చూపు చెదిరిపోయినప్పుడు, చంద్రుడు కాంతిహీనుడైపోయినప్పుడు, సూర్యచంద్రులు కలిపివేయబడినప్పుడు, ఆ రోజు మానవుడు నేనెక్కడికి పారిపోను అంటాడు. లేదు, ఎక్కడా ఏ ఆశ్రయమూ లేదు. ఆ రోజు నీ ప్రభువు వద్దనే స్థానముంటుంది. ఆ రోజు మనిషికి తానేం ముందుకు పంపాడో, మరేం వెనక వదిలాడో తెలుపబడుతుంది. మానవుడు తనకు వ్యతిరేకంగా తానే సాక్షిగా ఉంటాడు. తన దుష్కర్మలను కప్పిపుచ్చుకోవటానికి ఎన్ని సంజాయిషీలు ఇచ్చుకున్నప్పటికీను